పోలవరం నూతన జిల్లా దేవీపట్నంలో నూతన సంవత్సర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇందుకూరుపేటలోని పాత టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటైన ఫ్లెక్సీలపై వివాదం చెలరేగడంతో టీడీపీ దేవీపట్నం మండల అధ్యక్షులు గొల్లా చంటిబాయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ ఇటీవల జరిగిన సంస్థాగత ఎన్నికల్లో క్యాడర్ ఏకగ్రీవంగా తనను మండల అధ్యక్షుడిగా ఎన్నుకుందని, అధికారికంగా నియమితులైన 10 వివరాలను పార్టీ అధిష్టానానికి తెలియజేశామని ఆయన తెలిపారు. అయితే కొందరు నాయకులు పార్టీ అనుమతి లేకుండా అనాధికారికంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇక ఇటువంటి చర్యలపై ఇప్పటికే ఎమ్మెల్యేలకు రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేసినట్లు చంటిబాబు వెల్లడించారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు ఈరోజు జనవరి 1 సెలబ్రేషన్స్ దృష్ట్యా మా మండలంలో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. అదేంటంటే గత 3 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల దృష్ట్యా దేవీపట్నం మండలంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం జరిగింది కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ గారి అధ్యక్షతన. అయితే ఆ ఎలక్షన్లో అధిక మెజార్టీతో గోళ్ళ చంటిబాబు అనే నేను గెలవడం జరిగింది. తర్వాత మండల మెయిన్ కమిటీలో కీర్తి గంగారాజు గారు అనే వ్యక్తిని ఓసీ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తను ప్రధాన కార్యదర్శిగా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, నియోజకవర్గ పార్టీ అబ్జర్వర్ కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ గారుకి తెలియపరిచి మేము కమిటీలు తయారు చేయడం జరిగింది అడక్ కమిటీ ద్వారా. అక్కడి నుంచి ప్రతి కమిటీ కూడా అనుబంధ సంఘాలు కూడా మేము తద్వారా తర్వాత ఒకటే అనుబంధ సంఘాలు వేయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి, అబ్జర్వర్ గారికి మేము కమిటీలు ఇచ్చి తద్వారా మా పార్టీ కార్యాలయంలోని కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ చేసి కేంద్ర పార్టీకి పంపడం జరిగింది.